चला केमन आछे सब ठीक आछे तो हाँ बस चलछे तो प्रेम कोथाय अच्छा ఇప్పుడు చెప్పండి సార్ ఇక్కడ ఎవరూ లేరు లోపలికి వచ్చాడా వచ్చాడు సార్ కానీ చూడడానికి చాలా ఇన్నసెంట్ గా ఉన్నాడు అది యాక్టింగ్ నువ్వు మోసబోకు వాడు జడ్జి మీద పిచ్చ కోపంగా ఉన్నాడు తప్పకుండా వాడు ఆ జడ్జిని టైం చూసి లేపేస్తాడు వాడు జడ్జిని లేపేసిన నెక్స్ట్ సెకండే నీ తుపాకీతో నువ్వు వాణ్ణి లేపేయాలి నాకు బాగా గుర్తుంది సార్ బట్ ఏంటయ్య బట్టు నేను పట్టుపడకూడదు బచ్చా వాలా హై వాట్ నాన్ సెన్స్ యువర్ అ బ్లాక్ క్యాట్ మ్యాన్ నువ్వెలా పట్టుబడతావు వాడు జడ్జిని చంపి తప్పించుకోబోతే షూట్ చేశానని చెప్తావు అది కాక గవర్నమెంట్ నీకు అవార్డు ఇస్తుంది నేను నీకు రివార్డు ఇస్తాను ధైర్యంగా లేపే నేను చూసుకుంటా రక్తం వచ్చిన పని పూర్తి చేశాడా అయ్య బాబోయ్ ఏంటి ఇలా నరికేస్తున్నాడు జడ్జిని పోస్ట్ మార్టం చేస్తున్నాడా చేపలకు వస్తున్నావా అమ్మో ఏం చేస్తున్నాడు అయ్య బాబోయ్ దుర్మార్గుడా కాయగూరలతో కూరలు వంటమే తెలుసురా నాకు కానీ ఇలా కత్తులు చుట్టాలు తేవటం ఇదే చుట్టవరా నేను కన్నా నాన్న నాయనా ఏంటి ఒక్క 2 days ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేయకూడదా ప్లీజ్ ఏ ఎందుకంటే ఇవాళ శనివారం అండి అందుకని ఏం లేదు శనివారం శవం ఒంటరిగా పోదంటారు దిగులు పడకు నిన్ను తోడు పంపండి అంత మాట ఎందుకులేండి ఏమ్మా మెదలకుండా పగల కాలిస్తే పోలా చీకట్లో కలిస్తే చీకట్లో కాలిస్తే అప్పుడు సైలెంట్ గా ఉంటుంది కదా నువ్వు కాలిస్తే డామ్ అని సౌండ్ వస్తుంది డామ్ అని వినిపించదు సైలెన్సర్ తగిలించారు సౌండ్ రాదు సౌండ్ రాదా నువ్వు మర్యాదగా నన్ను జడ్జి రూమ్ కి తీసుకెళ్ళు నేను తీసుకెళ్లాలా లేకపోతే నీ తాత ఏమ్మా ఇంత ప్లాన్ తో వచ్చిన వాడివి ఒక మ్యాప్ తో రాకూడదా నువ్వేరా నా మ్యాప్ నేనా అయ్యో నా కర్మిలా కాలుద్దనుకోలేదు దేవుడు బయటికి వెళ్లే దారి బయటికి వెళ్ళేదారా నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి అన్ని దారులు మర్చిపోయాను నాయన రా ఇద్దరం కలిసి ట్రై చేద్దాం అయ్యో ఒడుపు పుడుతుంది నాయన ఏంటి ఊరినే సపోర్ట్ కోసం బాబు చూడు బాబు కాస్త ఆలోచించి చెప్పు జడ్జి కథ ముగించక తప్పదా మెట్లు ఇక్కడే ఉన్నాయమ్మా ఇటు నుంచి మెట్లెక్కి పైకి పోయావుంటే ఆ చివరి రూమే జడ్జి రూమ్ 1 minute ఆ మొదటి రూమ్ జోలికిపోవద్దు వాళ్ళమ్మ ఫుల్ మేకప్ తో పడుకొని ఉంటుంది ఆ తలుపులు తట్టి ఆవిడ్ని లేపావే అనుకో అయ్యో అని గావు కేకలు పెట్టి అరుస్తుంది మనం దొరికిపోతాం బాబు అయితే నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు గోవిందా గోవిందా అనుకుంటూ నేనే అనుకోవాలా అలాగే బాబు గోవిందా శ్రీనివాస ఏడుకొండవాడ వెంకటరమణ అయ్యో అయ్యో అర్ధరాత్రి అరుంధతి సినిమా చూపిస్తున్నావు కదరా నాయన జడ్జిని చంపడానికి నువ్వు ఒక్కడవే వచ్చావని నిన్ను నమ్మి నేను సాయపడుతున్నాను నువ్వు గ్రూప్ తో వచ్చావని నాకు చెప్పావా ఏంట్రా వాగుతున్నావు వాగుడు కాదు బాబు నీలాగే తుపాకి పెట్టుకుని వస్తున్నాడు ఎక్కడ అడుగు 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 మేడం మీద కావాలి నా మీద ఉన్నారు ముందు
స్విచ్ ఎవరు వేశారా బాబు? జడ్జి గారు వచ్చేస్తున్నాడు. అయ్యో అయ్యో, మన యాక్టింగ్ చూపించాల్సిందే, లాభం లేదు. ఏంటమ్మా సౌండ్? ఏమైంది? ఏయ్, ఎందుకు ఏడుస్తున్నావు? ఐషు కెనడా నుంచి ఫోన్ చేసింది అంకుల్. సిగ్నల్ వీక్ గా ఉంది. సిగ్నల్ ఎక్కడ దొరుకుతుందా అని ఇలా ఫోన్ పట్టుకుని మేడ మీదకి వచ్చాను. అక్కడి నుంచి నేను చెప్తానండి. ఈవిడ ఫోన్ అలా అట్టుకుని వస్తూ ఉంటే నా కంటికి హంతకుడు తుపాకీ అట్టుకుని వస్తున్నట్టుగా నాకు అనిపించిందండి. ఇక చెప్పండి. అప్పుడు ఈ తుండు గుడ్డని నా మొహాన్ని ఆపండి. కళ్ళు కనపడితే హంతకుడు ఇంకా స్ట్రాంగ్ అవుతాడు అనుకున్నానండి. అంతేనండి, చెప్పండి. తర్వాత నన్ను వాటేసుకుని. అయ్యో, ఏమిటి కాదండి, హంతకుడిని గట్టిగా పట్టుకుందాం అనుకుని ఏమిటి పట్టుకున్నానండి. తర్వాత చెప్పండి. ఆ తర్వాత ఇద్దరు మెట్ల మీద నుంచి కింద పైన దొల్లుతూ గొడవ పడ్డారు. లైట్లు వేసిన తర్వాతే గన్ను సెల్ ఫోన్ అని అక్కిస్ట్ అమ్మగారని తెలిసింది. అవును, రాత్రి 12ంటికి నీకు ఫోన్లో మాట్లాడాల్సిన పనే వచ్చింది. అది వయసులో ఉన్న పిల్లవి. చీటికి మాటికి ఫోన్లో మాట్లాడకూడదని చెప్పానా లేదా? సెల్ ఫోను ఇంటర్నెట్ మనం ఎదగడానికి దిగజారడానికి కాదు. అర్థమైందా? పోయి పడుకో. కాదండి, నువ్వెందుకు? వెళ్ళండి. Come on, everybody. అందరూ వెళ్ళిపోవడం అర్థం రా. Right. అయ్యా Right. వస్తున్నానండి అయ్యా. ఎవరిని? ఫినిష్ అయిపోయాడు. ఎవరో అనుకుని నువ్వు తారని పట్టుకోవడం తప్పు కాదు, కానీ ఈ సమయంలో నువ్వెందుకు పైకొచ్చావు? పాయింట్ క్యాచ్ చేశారు. బావ చెప్పేయమంటావా? ఈ నన్ను అడుగుతాడేంటి? అయ్యో, చెప్పరా. మా బాబాయ్ పంపాడండి. ఎందుకు? అదిరిపోయేటట్టు అడిగారు. ఎందుకంటే అండి, అయ్యగారు తాగ్గా మిగిలిన వైన్ బాటిల్ మేడ పైన ఫ్రిడ్జ్ లో ఉంటుంది, అది ఆయనకే తెలియకుండా అట్టుకొచ్చాయని చెప్పాడండి. అయ్యయ్యో, నేను సేవలా వచ్చానండి, కానీ సిక్కడిపోయానండి. రే మొద్దు, బావ నిన్నే బాబా. అయ్యా వేధవా. అయ్యా, తాగడం మంచిది కాదు. తాగాలనుకో నీ సొంత డబ్బుతో తాగు. అయ్యా, నీకన్నా నీ బావమరిదే మేధావి. థ్యాంక్స్ అండి. ఇక మీదట వాడు చెప్పినట్టే నువ్వు వినాలి. అలాగే అయ్యా. ఓ, అలాగే అయ్యా. తలకాయ కాల్చావా? అయ్యో, ఇంకా లేదండి. రేపు కాలుస్తావా? తప్పకుండా. కాలిస్తే తల నాకు. ఏం బాబు, జడ్జి తల విడికెందుకు బాబు? వాడు చేపతలు అడిగేట రద్దున్న పోతా. నిష్కారణంగా పొట్టలు పెట్టుకుంటే అక్కడ నీ డెడ్ బాడీ చేసి ఇక్కడ నీ బాడీ డెవలప్ చేసుకుంటావా? వస్తున్నా తల్లి, తల్లి. అన్యాయంగా చంపించాడు కదరా నీ బాపర్ది. నాకేమీ తెలియదమ్మా. అభినయ సరస్వతి, నాకేమీ తెలియదమ్మా. నన్ను ఇందులో ఇరికించొద్దమ్మా. అమ్మా, అయ్యగారు లక్షణంగా పరిగెడుతున్నారు కదా, మరి ఎందుకమ్మా ఏడుస్తారు? వాడు పరిగెట్టడం చూసి నేనెందుకు ఏడుస్తాన్రా? మరి ఇంకెందుకు? కుక్క. కుక్కనేనమ్మా, నేను ఇంటి కుక్కనేనా? ఆ కుక్క కాదు నక్క, అటు చూడు. ఈ కుక్క దీని జోలికి రాడే. నేను మేడ మీద యోగా చేస్తున్నాను, వీడే కుక్కకి పాలు పోసాడు. 1 గంటలో అన్యాయంగా చచ్చిపోయింది. సావలేదమ్మ గారు, పాలు తాగేసి నిద్ర అవుతుందండి. చూడండి, పొట్ట కొట్టుకుంటుంది. నేను చెప్పలే, మా బామ్మర్ చాలా మంచోడు. ఏం లేదు అమ్మగారండి, రాత్రంతా మొరుగుతూ ఉంది కదా, అందుకని జిగిరిదందా దూదిచ్చానండి. దానికి కూడానా? జిగురుదండా దూదా? అదేంటి? గొంతున పెట్టకుండా మిరియాలు ఏలకలు వేసి కాచిన పాలండి. వెరీ గుడ్. నువ్వు చల్లగా ఉండాలి. ఉంటానండి. వీడి ఇంట్లో ఉంటాడో పోతాడో, నువ్వు ఇక్కడే ఉండు. అట్టగానండి. అప్పుడే ఈ ఇంటికి మాకు భద్రత. హాయ్ హాయ్. క్షణానికి స్క్రిప్ట్ మార్చేస్తున్నాడు. జడ్జి కన్నా ముందు నన్ను లేపేసేటట్టున్నాడు. ఎక్స్క్యూజ్ మీ, ఓ చిన్న క్వశ్చన్. ఆ రోజు నాకు జిగర్దందా దూది ఇవ్వడానికి ఒక కారణం ఉంది. ఇవాళ అదే మంది కుక్కకి ఎందుకు ఇచ్చారు? నా తుపాకీ దాని దగ్గర పడింది, తీసుకోవడానికి వెళ్తే అరిచింది. అందుకే నేను పడగొట్టే దాన్ని పడగొట్టాను. కాలిస్తే తల నాకు. అట్టగానండి. ముందు వీడిని కాల్ చేసి వీడి తల నాకు ఇచ్చేయి. చూడు. అయ్యో, మళ్ళీ వచ్చేస్తున్నాడు. ఏంటి ఎందుకలా పరిగెడుతున్నారు? ఏమైందయ్యా, ఎందుకు పరిగెడుతున్నారు? ఆ ఫారెన్ భూతం మళ్ళీ వచ్చేసింది, కనపడితే అన్ని తినేస్తుంది. ఫారెన్ భూతం వచ్చిందా?
ఈ వెన్నెల ఈ పున్నమి వెన్నెల ఈనాడు ఆనాడు ఒకే వెన్నెల ఈ వెన్నెల ఈ పున్నమి వెన్నెల ఈ వెన్నెల ఈ పున్నమి వెన్నెల ఈనాడు ఆనాడు ఒకే వెన్నెల ఈ వెన్నెల ఈ ఫారెన్ వచ్చిన దగ్గర నుంచి బాగా పాడుతున్నావు అప్పలస్వామి. నా పేరు అప్పలస్వామి కాదు, రాజమాను. ఇదేమిట్రా రాజమాను? మాను మోకులు తప్ప మంచి పేరు దొరకలేదా? ఇళయరాజా నుంచి రాజాని తీసుకొని, రెహమాను నుంచి మానుని తీసుకొని రెంటిని కలిపి రాజమానునయ్యాను. బాబు గారు పేరు మార్చి ప్రయోజనం లేదు, నేను వచ్చాను కదా, ట్యూన్ మార్చండి. ఎందుకు నవ్వావు? నువ్వు శృతి లేకుండా పాడినందుకు. శృత్య? ఎవరు నువ్వు? బాబు గారు ఇన్న బామర్ది బామర్దే నా అసిస్టెంట్ బాబు గారు. వంటవాడు శృతి గురించి మాట్లాడడం. మీకు ఇష్టం లేకపోతే ఒక్క మాట చెప్పండి, వెంటనే పంపించేస్తాను. ఇష్టం లేదంటే వెళ్ళి బామర్ది. వాడు నవ్వటం నచ్చల. ఇదేంటండి? గురించి మాట్లాడతావా? మ్యూజిక్ గురించి నాకే బాబు గారు, చెప్తావా? బాబు ఇదేదో గారు, తెలుసా? గిటార్ cool down, పట్టుకో, cool down. ఏదో పాట పాడు చూద్దాం. బాబు గారు మీరు లిస్ట్ లో వస్తారు. లిస్ట్ బాబు గారు గురించి నాకు దిగలేదు. ఇప్పుడు వీడు పాడలేదు, జడ్జితో చెప్పి గెట్ అవుట్ లిస్ట్ చేరుస్తా. మీకు పట్టిన సరే నేను ఆపలేను. ఏమన్నా? అదే ఏ యాక్టర్ పాట కావాలని అడుగుతున్నాను. యాక్టర్ అయినా పర్వాలేదు, వీడిని పాడమను లేదా? నీ జడ్జి అంకుల్ వచ్చారా? ఎవరు? ఎవరది? నేను బాబాయ్. లే పైకి. ఫారెన్ నుంచి ఎప్పుడొచ్చావు? పొద్దునే బాబాయ్. కాబోయే అల్లుడు నా కాళ్ళ మీద పడతావేంటయా? ఇప్పుడు మాట అన్నారే అందుకే. ఎవరేమనుకున్నా సరే మా తారకి నువ్వే కాబోయే భర్తవే. థ్యాంక్ యూ బాబాయ్. అలా షాక్ అయ్యావంటే ఏమైంది నీకు? తారా తారా ఎక్కడ కనెక్షన్ ఇవ్వడానికి వైర్ కట్ చేస్తున్నావు? కనెక్షన్ ఇవ్వడానికి కాదు, కనెక్షన్ పీకడానికి. పీకడానికా? ఏం అర్థం కావట్లేదు. అదిగో. ఏది? అదే ఇదిగోమ్మా ఆ టైమర్ ఇవ్వు. టైమరు ఇదేనా? ఎందుకు అలారం పెట్టానుగా? అయినా నీకు అలారం ఇవ్వడానికి నేనున్నాను కదా. ఇదెందుకు? 8:30 దాకా పడుకుంటావా? పొద్దున్న 7 గంటలకి జడ్జి డార్జిలింగ్ వెళ్తున్నారు తెలుసు కదా. అందుకే కారు వచ్చిందన్నారు. ఆయన కారు కింద పెట్టడానికే టైం బాంబ్ సెట్ చేస్తున్నారు. బాంబా? మరి కాల్చి కదా చంపేది? చంపడమే నా వృత్తి. ఎలా చంపితే? కరెక్టే, నువ్వు కరెక్ట్ గానే మాట్లాడుతున్నావు. అవును, ఏదో ఆపరేషన్ చేస్తున్నట్టు చేతులు గ్లౌజులు తొడుక్కున్నావేంటి? వేలు ముద్రలు పడతాయి కదా. తెలివైన వాడివేనయ్యా. అది సరే, ఇప్పటి వరకు ఇవన్నీ నేను అందించారు కదా, నా వేలు ముద్రలు పడి ఉంటాయి కదా. రేయ్, ఈ బాంబు ఎవరు పెట్టారో తెలియాలి కదా. లేచురా. అంటే ఇప్పుడు నువ్వు పెట్టబోయే బాంబు నేను పెట్టినట్టా? అయ్యో, పడుకున్నోడిని పడుకోకుండా వచ్చి మరీ ఇరుక్కున్నారు కదరా నాయనా. రేయ్, అరగంట నుంచి నేను వెయిట్ చేస్తుంటే ఒక్కడే నీలో నువ్వు కొనుక్కుంటున్నావేంటి? నేను కారు కింద ఉంటాను, నువ్వు నా వెనకాలే వచ్చి అటువైపు ఎవరైనా వస్తుంటే చూసి నాకు సిగ్నల్ ఇవ్వాలి. తప్పు చేసావో చంపేస్తాను. అని కానీ బాబు. బోధలకే. అక్కడి నుంచి అంటే వీడు ఉడతల్ని మిడతల్ని మించిపోయి దూకుతున్నాడే. అవి వీడు జంపులు చూసి పోటీకి వచ్చాడేమో అనుకుని సూసైడ్ చేసుకుంటారేమో. ఇంకా ఇక్కడ ఉంటే మన పరి జింగిరి జింగిరే. जल्दी करो, बिल्डिंग के भीतर থেকে आवाज আসছে, जल्दी करो, दौड़े जाओ, जल्दी करो। सर, सारा काम हो गया है, सब कुछ ठीक ठाक है। బాంబు వాడేస్తాడు, నేను దొరికిపోతాను. జడ్జితో పాటు ఎంతమంది చావబోతున్నారు బాబాయ్. చిచిచి నేను ఇప్పుడు ఏం చేశానమ్మా?
తను వచ్చి అడిగితే నేను కనపడలేదని చెప్పు. ఇప్పుడు ఎవరొస్తే? అదేనయ్యా రాజమ్మన్ లూసు. నేను వెళ్ళి దాక్కుంటాను. పోయి దాక్కుంటావు? అదిగో బస్సు కింద దాక్కుంటాను. అయ్యో ఈ పిల్ల కూడా అక్కడికి వెళ్తుంది నాయనోయ్. పంప మునిగి పోతురోయ్. నువ్వు ఎక్కడేం చేస్తున్నావు? ఆ అమ్మాయి నేనే పంపించానని నన్ను చంపుతాడు కదయ్యా. జడ్జి గారు రేపు పోతున్నారు కదండి, మేకాలు చూపెట్టమని అడిగారటండి. పాపం మా బావకి చేయడం చేతకాక ఈ ఏలప్పుడు వచ్చి నేర్పించమని గొడవ పెడుతున్నాడండి. చేతులకు దెబ్బలు తగిలితే గ్లౌజులు వేసుకున్నానని అబద్ధం చెప్పినా వదలడం లేదండి. దాంతో బయటకు వచ్చి ఇది ఇక్కడ ఉంది కదండి కింద దాక్కున్నానండి. మీకు అడ్డపడిపోయానండి. నువ్వు భయపడకు, నేను నిన్ను కాపాడతాను. ఓకే లోపలికి దూరి ఇద్దరు ఏం చేస్తున్నట్టు? బెనర్జీ ఎవరు మీరా? ఎవరు? నా ఉడ్బి తారా వచ్చింది. రాలేదు. వచ్చిందా రాలేదా? వచ్చింది బాబు గారు. వచ్చి ఎక్కడికి వెళ్ళింది? వచ్చి ఇలా నడుచుకుంటూ అలా వెళ్ళిపోయింది. ఎందుకు ఇలా నడుచుకుంటూ అలా వెళ్ళింది? పాపం ఏం కష్టం వచ్చిందో అలా వెళ్ళిపోయింది. తిన్నగా వెళ్ళొచ్చు కదా. ఏమో నాకేం తెలుసు. హలో హలో బేబీ. ఏంటి బే? ఇంకా నువ్వు అరవలేదేంటి? నేనెందుకు అరవాలి? లోపల ఎవరు లేరా? ఎవరూ లేరే. ఎక్కడికి పోయాడబ్బా? ఎవరిని వెతుకుతున్నావు? నేను నా బామ్మద్దును ఎత్తుకుంటున్నానమ్మా. సర్లేమ్మా అటువైపు వెళ్ళి చూసుకుంటా. బామ్మర్ది. అయ్యి బాబాయ్ అదేంటమ్మా ఇటువైపు కూడా నువ్వే వస్తున్నావు? నువ్వు రెండు పక్క ఉన్నావు కదా. నేను చుట్టూ తిరిగి వచ్చానమ్మా. నేను దుల్లుతూ వచ్చానయ్యా. మీరు ఆ పిల్లని ఎత్తుకుంటూ వెళ్ళినప్పుడు ఆ రాస్కెల్ గడి కనిపించాడా? ఏ రాస్కెలు? అంట్ల వెదవా, ముద్రష్ట వెదవా, ముష్టెత్తుకునే వెదవా, నా బామ్మర్ది రాస్కెళ్ళండి. నువ్వు నీ బామ్మర్దిని వెతుకుతున్నావు, నేను నా భామని వెతుకుతున్నాను. మీరెందుకు వెతుకుతున్నారు? నా టాలెంట్ చూపించడానికి. అరే నీ టాలెంట్ చూపించడానికి ఒక వేళాపాడ లేదురా పుండాకోరు దగులుబాజీ దరిద్ర నీచకబే. ఎవరినిరా నువ్వు తిట్టేది? మా బామ్మర్దిని తిట్టుకుంటున్నానండి. ఓహో విన్నావా మీ బావ నన్ను ఎలా తిడుతున్నాడో? పర్లేదండి బావే కదండి. కంపోజ్ చేసిన ఒక డ్యూయట్ సాంగ్ ని తనకు పాడి వినిపిద్దాం ట్రై చేస్తుంటే మిస్ అవుతోందిరా. ఇవాళ కాకపోతే రేపు వాయిస్ వినిపించండి. తను విన్నా వినకపోయినా నువ్వు వినాలి. సౌండ్ ఎక్కడున్నావు? కింద ఉన్నాను. ఏం చేసావు? సెట్ చేశాను. దేన్ని? బాంబుని. చేసేసావా? ఏ గ్యాప్ లో సెట్ చేసావురా? ఏ గ్యాప్ లో సెట్ చేస్తే నీకెందుకురా అంట్ల వెధవా, ముదనష్టపు వెధవా, ముష్టెత్తుకునే వెధవా. ఎవరి ప్రాణాలు ఎవరు తీస్తారో చూడరా. వెళ్దాం. అమ్మా అంటించాడే. ఇక్కడ వద్దురో, రేపు లాంగ్ షాట్ లో చూద్దాం ఎలా పెరుగుతుంది. అశోక 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 ఏంటైనా ఇది? ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ఎందున్నారు కదా పేరు. ఎప్పుడు పేలుతుందో అన్నది కాదు ముఖ్యం, ఎంతమంది చావబోతున్నారు అన్నది ముఖ్యం. రానాయన సకుటుంబ సపరివారంగా ఎంతమంది చచ్చిపోబోతున్నారు చూద్దు కానీ రానాయన. ఆ కుటుంబాన్ని చూడు. టీనేజ్, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్ అందరూ ఎక్కుతున్నారు. వాళ్ళేం పాపం చేశారయ్యా? చూసావా నువ్వే భరించలేక ఎలా ఏడుస్తున్నావు? ఇదేంటి ఏడు బాబు సడన్ గా నవ్వుతున్నావు? జడ్జి ఎక్కుతున్నాడని సంతోషపడుతున్నావా? కుటుంబం అంతా ఎక్కారు కదయ్యా. అది ఆయన తలరాత, కుటుంబంతో పాటు పోవాలనుంది. ఇంత ఘోరమైన విషయాన్ని ఎంత కూల్ గా చెప్తున్నావయ్యా? అయ్యో దీన్ని డార్జిలింగ్ కూడా తీసుకొచ్చి వాయిస్తావా? అవును అందుకే. అయ్యో ఆ సౌండ్ వింటే నా తలకాయ బద్దలైపోతుంది. నేనెక్కడికి వెళ్ళినా సరే దీంతోనే నా బతుకైనా చావైనా. చావబోయే ముందు సిగ్నల్స్ వస్తాయంటారు. ఆ కుటుంబాన్ని మొత్తానికి తెలిసింది అయ్యా. ఏడి బెనర్జీ ఏమయ్యాడు? నన్ను పిలుస్తున్నారు ఇదేంటి? అయ్యో ఇదిగో ఇక్కడ నన్ను కూడా ఇరికించాలనుకున్నావా? అది నీ వల్ల కాదు, నేను ఇక్కడ లేను. అయ్యో నా గొయ్యి నేనే దోగురా. నేను రాను బాబు. అదోలేంటి అన్ని సర్దారుగా. మా బావను కూడా మీతో తీసుకెళ్ళడానికి పిలిచారండి. గుడ్ ఐడియా. రే బెనర్జీ నువ్వు రావచ్చుగా. నన్ను పిలిచింది ఊరికి తీసుకెళ్ళటానికి కాదా? నువ్వెందుకు గుర్తు చేసావురా? కారపొడి మసాలా పొడి అన్ని సవ్యంగా సర్దావని అడగడానికి నిన్ను పిలిచింది. సర్దావా? సర్దానమ్మా సర్దాను. ఈ విషయం అక్కడ ఉన్నప్పుడు అడగొచ్చు కదా, ఇక్కడ పిలిచి అడగాల? నేను వెళ్ళిపోతా. ఏరా అమ్మ పిలుస్తోందా?
నువ్వెప్పుడు మాతోనే ఉంటావు కదరా, రా అందరం కలిసిపోదాం. అయ్యా అన్ని చోట్లకి అందరం కలిసి వెళ్దామంటే ఎలా కుదురుతుంది అయ్యా? అక్కడ వంట చేయడానికి మనుషులు ఉంటారు, వడ్డించే మనుషులు ఉండొద్దు. ఉంటే కదా వంటలు రుచిగా ఉండాలి. అయ్యో అందరూ నాన్ సింక్ లో మాట్లాడుతున్నారేంటి? ఎక్కరా బసవా? అయ్యా నేను ఇంకా బట్టలు కూడా సర్దుకోలేదండి. ఇంతసేపు లోపల సర్దుకుంది నీ బట్టలు కాదా? అన్ని నీ బట్టలే బావా. ఏంట్రా మాస్టర్ ప్లాన్? అయ్యా మరిగిపోతున్నాయి. ఏంటి లోపల పాలు కాదు, వెన్న కాదు, నెయ్యి కాదు, ఏదో ఒకటి. అన్ని పనులు పూర్తి చేసుకుని ఏ బస్సులో లారో పట్టుకొని వచ్చేస్తాను, మీరు వెళ్ళండి అయ్యా. ఈ మరటాలు కరటాలు నీ బామ్మ చూసుకుంటాడు, వాడు నీకన్నా మేధావి. అది తెలుసు బాబు, నాకు అది తెలుసు నాయన. బావా ఇంకెక్కడికి వస్తాను నాయన, ఇంకెక్కడికి వస్తారు బాబు. పోలీస్ ఇంత మంచి అవకాశం మళ్ళీ మనకు రాదు. సారీ సార్, వచ్చే దారిలో యాక్సిడెంట్ అయితాను. పర్వాలేదు, అన్ని అరేంజ్మెంట్స్ కరెక్ట్ గా చేశారు. నేను రావటం కాస్త ఆలస్యమైనా మీరు వెళ్ళిపోయి ఉండేవారు. ఇప్పుడు మాత్రం నువ్వు ఇక్కడ ఎందుకు నుంచున్నావు? పో లోపలికి. అయ్యా బతికిచ్చారు. అయ్యో బస్సు లోపలికి వెళ్ళమంటున్నారు బావా. నువ్వు వెళ్తున్నావా? గోవిందు నీళ్ళకాని మర్చిపోయి తీసుకురావా? ఇదిగో తెత్తానండి, తెత్తా. సెక్యూరిటీ చెక్కోనాయ్ సార్ గాడికి బరోబర్ చెక్ కరేచో. మార్నింగ్ మే థరోగా చెక్ చేశాను సార్. చెక్ చేయడం వల్ల అలా పేలుతున్నాయి. సార్ యువర్ కాన్వాయ్ ఇస్ రెడీ. సేఫ్ జర్నీ సార్. థ్యాంక్ యూ. రేయ్ ఏంటి? రేయ్ కమిషనర్ గారా? తెలిసే పిలుస్తున్నాను సార్. సార్ రండి సార్, నా మాట రండి సార్. ఇంకా ఎంత దూరం తీసుకెళ్తావరా? సార్ నా పరిస్థితి అయోమయంగా ఉంది, కక్కలేకపోతున్నాను, మింగలేకపోతున్నాను. మింగదులే కక్కు. చెప్తాను సార్, ఈ విషయం మన మధ్యనే ఉండాలి. నేను చెప్పాను ఎవరికి చెప్పకండి. ఇక్కడ గోవిందా. ఏంటిదో బా అన్నావు? బాని అన్నానా? ఆయనే ఉంటాను దరిద్రుడిని. అయ్యా బాగా ఆకలిస్తుంది, 10 రూపాయలు ఉంటే ఇవ్వండి. ఊస్తారేంటి సార్? ముష్టి కోసం నన్ను పిలుస్తావురా? జడ్జి గారి మనిషి ఊరుకుంటున్నాను. మనవాళ్ళే కదా అని అందరం క్షేమంగా వెళ్ళొద్దాం. ఏది దేవుణ్ణి వేడుకోండి. పోయే ముందు ఎంత బాగుందో. అయిందా? పేలిందంటే చప్పట్లు కొడుతున్నారేంటి? అయ్యో సినిమాలు కూడా బాంబుల సినిమాలు వేస్తారంటే, ఏదైనా భక్తి సినిమాలు వేయచ్చు కదా అయ్యా బాబు. తిరుపతి వెళ్తున్నావా భక్తి సినిమాలు వేయడానికి? నోరు మూసుకొని కూర్చో. భక్తికి ముక్తికి లింక్ ఉంది నాయనా. దేవుడా పెట్టిన వాడి చేతనే తీయిస్తున్నావే, ఎంత దయామయుడు అయ్యా. ఆపండి ఆపండి ఆపండి, బస్సు ఆపండి. పోలీసు హార్న్ కొడుతున్నారు, బస్సు ఆపండి. హార్న్ కొట్టి బస్సు ఆపంటారయ్యా, ఆపండి అయ్యా. రండి సార్, రండి రండి రండి. ఏంటి కమిషనర్ బస్ ఎందుకు ఆపారు? అంతా యూజ్లెస్ ఫెలో ఈ బెనర్జీ వల్లే. నా వల్ల? వీడి బావమరిది చెప్పాడు కనుక సరిపోయింది. పెట్టింది వాడే కదండి. మొబైలైజర్ వదిలేసి వచ్చింది వాడా నువ్వా? మొబైలైజరా? మరి పక్కనే ఉన్నావు, నువ్వు గుర్తు చేయకలా? పెట్టింది తీయటానికి కదా వచ్చింది. ఏమిటది? అది రేయ్ రారా ఇలా. రెడీ. పెట్టిందేమిటి? ఏమిటే చెప్పరా? లేదు సార్, నేను మర్చిపోయింది తీసుకొచ్చారా అని అడిగా. అదే తీసుకొచ్చేసారు కదా. అయ్యో అయ్యో, ఇది కూడా అమ్మగారండి. నీ మేలు మర్చిపోలేనురా. అక్కడ విపరీతమైన చలిట, ఇది లేదనుకో పైకి వెళ్ళిపోయేదాన్నే. ఇప్పుడు మాత్రం ఏంటి పోకుండా ఉంటావా? మీ ఎంక్వైరీ బాగా జరగాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. క్షేమంగా వెళ్ళి చేరుకో. నువ్వు రావచ్చుగా. అమ్మమ్మ వాడిని కూడా రమ్మనండి, వాడు ఉంటే తోడుగా ఉంటాడు, మనందరం కలిసిపోవచ్చు. అయ్యో ఇంట్లో ఏడ పనులు ఆడనే ఆగిపోయాయి. నేను ఇక్కడ అందరం కలిసి పని చేసుకోవచ్చు. నువ్వు డార్జిలింగ్ చూడలేదు కదా? డార్జిలింగ్ ఎడిగా చూస్తాలే బాబా, ఈ బస్సులో కూడా చూడలేదు. కూర్చోవచ్చు రావయ్యా. అందరూ చెప్పండి, మళ్ళీ లేత రాడురా బాబు. జాలీగా ఉంటుంది, నువ్వు రా. నేను రానండి. మీరు కూడా చెప్పండి అయ్యగారు. అది అయ్యగారు కూడా చెప్పారు. బామర్ది ఉందిలే మంచి కాలం ముందు ముందునా, అందరం కలిసే పోదాం నందనందనా. భయం పోయిందా? మాతో పాటు నువ్వు చావబోతున్నప్పుడు మేమెందుకు భయపడ్డాం? వీళ్ళకి పని బాట లేదు, ఏది మాట్లాడినా తప్పట్లు కొట్టుకుంటూ కూర్చుంటారు. నా మాట విను, ఇప్పటికీ మించిపోయింది లేదు. చిట్ట చివరిగా నీకు ఛాన్స్ ఇస్తాను. నాకు నువ్వు ఏదో విధంగా అరిచో గిరిచో బండి ఆపేసి కిందన్న బాంబు తీసి నీ సంచిలో పెట్టుకుని ఊరు వదిలిపెట్టి పారిపో. ప్రాణాల మీద ఆశ ఉంటే. నాకు నా ప్రాణాల గురించి భయం లేదు, మరి జడ్జి ప్రాణాలే ముఖ్యం.
ఏండి టైం ఎంత అయిందండి? 8:30 అయిందిరా. ఏంటిది? ఆకాశంలో నారదుడు వచ్చేటప్పుడు సినిమాల్లో చూపించే ఈ మేఘ మాలికలు అంటే మనం స్వర్గానికి వచ్చామా? వీళ్ళెవరు? మన బ్యాచ్యేనా? రామేశ్వరం వెళ్ళిన శనీశ్వరం తప్పనట్టు వీళ్ళు కూడా వస్తున్నారా? అమ్మో ఈవిడెవరు? ఆహా, స్వర్గంలో కూడా మేకప్ వేసుకోవడం మానలేదు కదా. వీడెవడు? గిటార్ గాడా? స్వర్గంలో అయినా వీడికి ఛాన్స్ ఉన్నాయా పాపం? ఏంటంకుల్ ఎలా ఉన్నారు? ఇలా శవంలా పడున్నాను. మిమ్మల్ని కాపాడటం కోసం నానా తిప్పలు పడ్డాను. ఏదో మైకల్లో ఉన్నాం అనుకున్నాం, ఇలా పిచ్చోడు అవుతాం అనుకోలేదు. ఏంటా పిచ్చి వాగుడు? మేం కాదు వాగేది, నువ్వే వాగుతున్నావు. ఓకేనే, కాస్త స్పృహలోకనే వచ్చాడు. మైకమా? నిన్నటి నుంచి మైకల్లోనే పడున్నావు. బస్సు పేలు నేను చచ్చిపోలేదా? టైర్ పేలితే ఎవరైనా చస్తారా? టైర్ పేలిందా? అయితే ఇది స్వర్గం కాదా? అది నీ ఊహ. లేవా సరే, బాంబు పేలలేదా? టైర్ మార్చేటప్పుడు బాంబుని తీసేశాను. ఎందుకమ్మా? లోపల నేనున్నాను కదా, ఉండి సాధించాల్సింది ఇంకా చాలా ఉంది ముద్దు. ఇప్పట్లో పేలదగా? ఎప్పుడు పేలుతుంది, ఎలా పేలుతుందని ఎవరికీ తెలియదు, కానీ పేలాల్సిన సమయంలో కరెక్ట్ గా పేలుతుంది. ఆ జడ్జ్ డార్జిలింగ్ లోనే అవుతాడు బాబా. ఢమాల్.